హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ జోసఫ్ మికీ. ఈరోజు మనం మాట్లాడుకుందాము బిగ్ బాస్ ఎప్పుడు స్టార్ట్ కాబోతుంది. బిగ్ బాస్ ఆగస్టు 31 లేకుంటే సెప్టెంబర్ 7వ తేదీ స్టార్ట్ కాబోతుంది. బిగ్ బాస్ ఆదివారం స్టార్ట్ అవుతుంది అండ్ ఆదివారం ఎండ్ అవుతుంది. లాస్ట్ ఇయర్లో కూడా బిగ్ బాస్ సెప్టెంబర్ 1కు స్టార్ట్ అయింది అండ్ డిసెంబర్ 15కు ఎండ్ అయిపోయింది. ఓకే, అండ్ ఈసారి ఆగస్టు 31కు స్టార్ట్ కాబోతుంది. లేకపోతే ఏదన్నా కొంచెం చేంజెస్ అటు ఇటు ఉంటే సెప్టెంబర్ 7కు స్టార్ట్ కాబోతుంది. ఎండ్ డేట్ కూడా నేను మీకు చెప్తాను అండ్ దీంట్లోకి ఎంతమంది కంటెస్టెంట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అండ్ ఈసారి హోస్ట్గా ఎవరు ఉండబోతున్నారు అనేది మనం క్లుప్తంగా ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ముందుగా నేను వీటి గురించి మాట్లాడే ముందు మనం బిగ్ బాస్ ఎట్లా స్టార్ట్ అయింది అని మీరు తెలుసుకుంటే నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ. అసలు మీకు చాలా మంచిగా అనిపిస్తుంది. మీకు బిగ్ బాస్ ఏ విధంగా స్టార్ట్ అయింది అనే కాన్సెప్ట్ తెలిస్తే నిజంగా చాలా మంచిగా అనిపిస్తుంది. ఆ కాన్సెప్ట్ గురించి నేను కొన్ని నిమిషాలు మీతో చెప్తాను అండ్ రేపొద్దున మీరు బిగ్ బాస్ చూసినప్పుడు కూడా ఈ విషయాలన్నీ మీకు గుర్తుకొచ్చే ఛాన్సులు ఉంటాయి. అండ్ ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఇది 1949వ సంవత్సరం జార్జ్ ఓర్వెల్ అనే ఒక రచయిత ఎవరైతే ఉన్నారో ఆయన ఒక స్టోరీ రాసినాడు. ఆ స్టోరీ పేరే 1984. ఆ 1984 స్టోరీ ఏదైతే ఉందో ఆ స్టోరీకి ఒక పర్టికులర్ రీజన్ ఉంది. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఆయన ఎందుకు రాశాడు ఆ రీజన్ అంటే ఆ దేశంలో ఉన్న జనాలని, ఆ కమ్యూనిటీలో ఉన్న జనాలని అందరినీ ఒక బిగ్ బ్రదర్ అనే ఒక వ్యక్తి వాళ్ళను చూస్తున్నట్టయితే అక్కడ క్రైమ్లు జరగడం తక్కువైపోతాయి. జనాలు కొంచెం భయపడి జీవిస్తారు, తప్పులు ఎక్కువ చేయరు అండ్ జనాలకి ఏదన్నా ఆపద కలిగితే ఇమీడియట్గా మనం వాళ్ళని చూడొచ్చు. దానికి సంబంధించిన కెమెరాలు మనం పెడితే 24 గంటలు జనాలకి ఏదైతే అవసరం ఉంటుందో అది మనం చేయొచ్చు. అది ఒక రకంగా మంచికైనా మనకు అర్థమవుతుంది, చెడుకైనా. మంచి చేసినా మనకు ఆ కెమెరాల ద్వారా ఎవరు మంచి చేస్తున్నారు అనేది అర్థమవుతుంది, చెడు చేసినా చెడు ఎవరు చేస్తున్నారు అనేది కూడా అర్థమవుతుంది అనే కాన్సెప్ట్ను ఆయన రాయడం జరిగింది. ఆయన రాసిన తర్వాత అది మంచిగానే మీన్స్ జనాల్లోకి వెళ్ళింది. బట్ దాని స్టోరీ ఏదైతే ఉందో అది 50 సంవత్సరాల తర్వాత నెదర్లాండ్స్లో లైక్ 1999వ సంవత్సరంలో నెదర్లాండ్స్లో కొంతమంది యువకులు ఒక చిన్న టీవీ షోను స్టార్ట్ చేశారు. ఆ టీవీ షో ఏదైతే ఉందో అది ఈ పర్టికులర్ ఎవరైతే మీన్స్ జార్జ్ ఓవెల్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన రాసిన ఏదైతే ఆ స్టోరీ ఉందో అంటే ఒక బిగ్ బ్రదరు ఒక పర్టికులర్ జనాలను అందరినీ చూస్తుంటాడు. చూసిన తర్వాత వాళ్ళు మంచి చేస్తే మంచి అని చెప్తాడు, తప్పు చేస్తే తప్పని చెప్తారు, ఎవరికన్నా ఆపద ఉంటే వాళ్ళని పోయి ఆదుకుంటారు. అది గవర్నమెంట్కి సంబంధించినది, ఆ పర్టికులర్ కమ్యూనిటీ పీపుల్కి సంబంధించిన స్టోరీ లాగా ఆయన రాశాడు. సో నెదర్లాండ్స్ వాళ్ళు రాశారు. నెదర్లాండ్స్ వాళ్ళు ఒక చిన్న టీవీ షోను ఏర్పాటు చేశారు. అది భలే హిట్ అయింది. దానికంటే ముందు ఏం జరిగిందంటే అంటే నెదర్లాండ్ షో హిట్ కావడానికి మీన్స్ 1999 సంవత్సరం ఏదైతే ఉందో ఆ సంవత్సరంలో కొంతమంది యువకులు నేను చెప్పా కదా ఈ టీవీ షోను ఈ కథ ఆధారంగా ఒక టీవీ షోను ఏర్పాటు చేశారు. దాంట్లో తెలియని వాళ్ళను కొంతమందిని లోపల పెట్టి కొన్ని గేమ్స్ ఆడిపోయడం, కొన్ని చిన్న చిన్న టాస్కులు వాళ్ళతో ఆడిపోయడం, వాళ్ళ ఎమోషన్లతో కొంచెం మీన్స్ ఆడడం లాంటివి కొన్ని గేమ్స్ పెట్టి వాళ్ళతో చేయడం జరిగింది. అది బ్రహ్మాండంగా హిట్ అయింది. దానికంటే ముందు రోమ్లో ఏం జరిగేదంటే జనాలని ఎంటర్టైన్ చేయడానికి ఇద్దరు మనుషులకు కొట్లాట పెట్టేవాళ్ళు. ఓన్లీ ఇది జనాలకి ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం ఇద్దరు మనుషులకు కొట్లాట పెట్టేవాళ్ళు. అది ఒక పెద్ద గ్రౌండ్ ఉండేది. ఆ గ్రౌండ్లో ఇద్దరు మనుషులకు కొట్లాట జరిగేది. అందులో ఎవరైతే గెలుస్తారో వాళ్ళు ఓడిపోయిన వాళ్ళని ఏం చేయాలని అక్కడున్న ప్రజలందరినీ అడుగుతారు. అంటే వాళ్ళు కొట్లాడతారు ఇద్దరు. ఓకే, కొట్లాడిన తర్వాత ఎవరైతే గెలుస్తారో ఇద్దరు మంచిగా ఉంటారు, మంచి బాడీ ఉంటుంది, మంచిగా ఉంటారు. అండ్ వారిలో ఓడిపోయిన వాళ్ళని ఏం చేయాలని అక్కడ కూర్చున్న జనాలకు, ఎందుకంటే ఇది ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ లాగా అది క్రియేట్ చేసినారు అప్పుడు. సో వాళ్ళని అడుగుతారు. వాళ్ళని అడిగిన తర్వాత జనాలు వాళ్ళని హింసించండి, ఇంకా ఆయనని చంపేయండి అని ఏదేదో మాటలు మాట్లాడుతుంటారు కదా. అట్లాంటి వాళ్ళు ఏదైతే అడుగుతారో వాళ్ళు అడిగిన దానిలను ఆ పర్టికులర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అంటే గెలిచిన పర్సన్ ఆయన చేస్తూ ఉండేవాడు. ఒక్కొక్కసారి సింహాలను పులులతో ఆల్రెడీ ఎవరికైతే దెబ్బలు తగిలిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన మీదికి వదలడము, ఆయనను కొంచెం ఇంకా హింసించడం లాంటివి ప్రోగ్రామ్స్ జరిగేవి. సో దీనివల్ల అర్థమైంది ఏంటంటే జనాలకి కొంచెము ఇబ్బందికరంగా ఉండేటివి, ఎవరైనా ఒకరు బాధపడుతుంటే జనాలు ఎంటర్టైన్మెంట్ అవుతారు అనే ఒక పాయింట్ ఆఫ్ వ్యూ అందరికీ అర్థమైంది. ఓకే, ఇంతవరకు మీకు ఈ స్టోరీ అర్థమైంది అనుకుంటా. దీని తర్వాత 1999లో స్టార్ట్ అయింది. నెదర్లాండ్స్ వాళ్ళు స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన వెంటనే బిగ్ బ్రదర్స్ పేరుతో అది స్టార్ట్ చేసినారు. బిగ్ బ్రదర్ పేరు ఏదైతే ఉందో అది మొత్తం ప్రపంచవ్యాప్తంగా వినపడింది. 1999వ సంవత్సరంలో ఎప్పుడైతే నెదర్లాండ్స్ వాళ్ళు
వాళ్ళు యూత్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, యువకులు ఎవరైతే ఆ షోను క్రియేట్ చేశారో అది మొత్తం వరల్డ్ మొత్తం అది పాపులర్ అయిపోయింది. పాపులర్ అయిపోయిన తర్వాత అమెరికన్ వాళ్ళు ఇదే షోకు సంబంధించి బిగ్ బ్రదర్స్ అనే పేరుతో ఒక షోను క్రియేట్ చేశారు. అది కూడా హిట్ అయింది. మెక్సికో వాళ్ళు, బ్రెజిల్ వాళ్ళు, అర్జెంటీనా వాళ్ళు, థాయిలాండ్ వాళ్ళు, ఫిలిప్పీన్స్ వాళ్ళు, ఆస్ట్రేలియన్స్ వాళ్ళు అండ్ ప్రతి ఒక్కరు, రష్యా వాళ్ళు, ప్రతి ఒక్కరు ఈ షోను చేయడం జరిగింది. ఈ షో చేసిన తర్వాత నిజంగా దీనికి వచ్చినంత టీఆర్పీ అస్సలుగా ఎవ్వరికి రాలేదు. వరల్డ్లోనే బెస్ట్ షోగా ఇది పేరు పొందడం జరిగింది. దీనికి రిలేటెడ్ షోస్ కూడా ఉన్నాయి, ఎంటీవీ లాంటి షోస్ కూడా దీనికి సంబంధించి కొంచెం రిలేటెడ్గా ఉండే షోస్. బట్ ఈ పర్టికులర్గా ఎందుకంటే కొంతమంది తెలియని వాళ్ళను, కొంతమంది సెలబ్రిటీలుగా ఉండే వాళ్ళని ఒక ఇంట్లో పెట్టినప్పుడు వాళ్ళకి జరిగే కొట్లాటలు, వాళ్ళకి జరిగే లైక్ సంభాషణలు, వాళ్ళు ఆడే విధానం, గేమ్స్లో వాళ్ళు ఆడే విధానం, వాళ్ళు ఆలోచించే విధానం ఏదైతే ఉంటుందో అది జనాలకి కొంచెము ఎంటర్టైన్మెంట్గా ఉంటుందని ఆలోచించి దీన్ని రూపుదిద్దారు. అండ్ ఇది రూపుదిద్దిన తర్వాత దీనంత హిట్ ఏది కాలేదు. అండ్ వరల్డ్లోనే బెస్ట్ షోగా ఈ బిగ్ బ్రదర్స్ అనేది అన్ని కంట్రీలలో మంచిగా జరిగింది. దాని తర్వాత ఇప్పుడు మన ఇండియాలోకి 2006 సంవత్సరం అక్కడ బిగ్ బ్రదర్, ఇంగ్లీష్ కంట్రీస్లో అది బిగ్ బ్రదర్గా ఉన్నది. మన ఇండియాకి వచ్చేలోపు దాని పేరు కొంచెం మార్చేసినారు, బిగ్ బాస్ అని పెట్టారు. 2006 సంవత్సరంలో ఫస్ట్ సీజన్ హిందీలో స్టార్ట్ అయింది. దాని తర్వాత 2013 సంవత్సరంలో కన్నడలో స్టార్ట్ అయింది. దాని తర్వాత 2017 సంవత్సరంలో తెలుగులో, తమిళ్లో స్టార్ట్ అయింది. దాని తర్వాత 2018లో మలయాళంలో అయింది. దాని తర్వాత బెంగాల్లో స్టార్ట్ అయింది, మరాఠీలో కూడా స్టార్ట్ అయింది, అన్ని లాంగ్వేజ్లలో స్టార్ట్ అయింది. అన్ని లాంగ్వేజ్లలో కూడా చాలా మంచి టీఆర్పీ ఉంది. ఎందుకు ఈ బిగ్ బాస్ షోకు ఇంత మంచి టీఆర్పీ ఉంటుందని ఎంతోమంది దీని మీద పరీక్ష చేసిన తర్వాత జనాలకి తెలిసింది ఏంటంటే, జనాలు ఎవరైనా సంబంధం లేని వాళ్ళు కొట్లాడుకుంటున్న జనాలు ఎక్కువ మంది పోయి అక్కడ గ్యాదర్ అయ్యి వాళ్ళని చూస్తుంటారు. ఫస్ట్ది. సెకండ్ది, ఇప్పుడు ఎవరన్నా దొంగతనాలు చేసినా, ఎవరన్నా తప్పు చేసినా సంబంధం లేని వాళ్ళు పోయి వాళ్ళను కొట్లాడుతుంటారు. అదొక కైండ్ ఆఫ్ యాటిట్యూడ్, జనాలకు ఉన్న యాటిట్యూడ్. ఎందుకంటే జనాలకి ఇట్లాంటివి నచ్చుతాయి. ఓకే, ఎవరన్నా తప్పు చేస్తే నువ్వు పోలీస్ స్టేషన్లో పోయి కంప్లైంట్ చేయాలి, కానీ వీళ్ళే కొడతారు ముందు. వీళ్ళకి సంబంధం ఉండదు, ఏముండదు, ముందు వీళ్ళు కొడతారు ఏదో వాళ్ళని తప్పు చేసినట్టు. అది కూడా ఒక కైండ్ ఆఫ్ క్యారెక్టర్. ఓకే, ఇలాంటి అన్నిటిని గమనించిన తర్వాత జనాలు రూపుదిద్దిన ఒక మంచి ప్రోగ్రామ్ ఏదంటే బిగ్ బాస్. దీంట్లో మంచి ఉంది, చెడు ఉంది. మంచి ఒకటే లేదు, చెడు ఒకటే లేదు, రెండు కలిసి ఉన్నాయి. జనాలు ఏ విధంగా అయితే తీసుకుంటారో, ఎందుకంటే దీనికి సంబంధించి ఫ్యాన్స్ వార్ జరుగుతుంటాయి. అండ్ ఒకరికొకరు దీనికి సంబంధించి లైక్ ఒక కంటెస్టెంట్కు సంబంధించి ఎవరైతే ఫ్యాన్స్ ఉంటారో అవతల వాళ్ళని తిడుతుంటారో, ఒక అగ్రెసివ్ మోడ్లో, మామూలు కాదు, ఒక అగ్రెసివ్ మోడ్లో పర్సనల్ మ్యాటర్స్ అన్నిటినీ తీసి మాట్లాడుతుంటారు. అండ్ నెగిటివిటీ అనేది మామూలుగా స్ప్రెడ్ కాదు. ఎవరైతే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లోకి పోతుంటారో వాళ్ళ మీద నెగిటివిటీ చాలా రోజులు కంటిన్యూ అవుతుంది. అండ్ పాజిటివ్ ఏముండదు, ఎందుకంటే 50% ఎవరైతే గెలుస్తారో 50% వాళ్ళకి పాజిటివ్ ఉంటుంది, 50% నెగిటివ్ ఉంటుంది. బట్ గెలిచిన వాళ్ళకి కొంచెం తక్కువ ఉంటుంది. బట్ ఎవరైతే నెగిటివిటీ పొందుతారో అది బిగ్ బాస్లో లైఫ్ లాంగ్ వాళ్ళకి అదొక స్ట్రెస్. మానసికంగా మెంటల్ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా ఈ షోకు సంబంధించి చాలా మందికే వచ్చాయి. అది కూడా మనం రీసెంట్గా చూసాము. నాగమణికంటను అండ్ బిగ్ బాస్ షణ్ముఖ్ జశ్వంత్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా చెప్పినట్టు చాలా డిప్రెషన్ లాగా అయిపోయింది. అదంతా చాలా బయటకు వచ్చిన తర్వాత కాంట్రవర్సీ అయింది. మనకు అదంతా తెలిసింది కాబట్టి నేను ఆ స్టోరీని మళ్ళీ తీయను. జస్ట్ ఇది మీరు ఏ విధంగా ఒక ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం దీన్ని తీసుకుంటే ఎస్ అది మంచిదే. జనాలు ఒక డిఫరెంట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, ఒక మంచి ఫేమ్ ఉన్న వాళ్ళు, 30 లక్షలు 40 లక్షలు యూట్యూబ్ సబ్స్క్రైబర్లు ఉన్నవారు, ఇన్స్టాగ్రామ్లో మిలియన్స్ ఫాలోవర్లు ఉన్నవారు, మంచిగా వైరల్ అయిన వాళ్ళు రీసెంట్గా, వీళ్ళకు సంబంధించి ఎంతోమంది ఫ్యాన్స్ ఉంటారు. ఎందుకంటే ఏ చిన్న వీడియో నచ్చినా, ఏ చిన్న రీల్స్ నచ్చినా, ఏ ఇన్ఫ్లుయెన్సర్ గురించి వాళ్ళకి మంచిగా అనిపించినా వాళ్ళని ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు. అండ్ అట్లాంటి వాళ్ళు ఆ పర్టికులర్గా ఆ ఇంట్లోకి పోయినప్పుడు వాళ్ళు ఏ విధంగా ఆ ప్రెషర్ని అన్నిటినీ వాళ్ళు హ్యాండిల్ చేస్తారు, జనాలతో ఏ విధంగా మంచిగా ఉంటారు, అండ్ ఆటలలో వాళ్ళు ఏ విధంగా ఆడతారు అనేది చూడడానికి చాలా మంచిగా ఉంటుంది. అందుకోసమే ఏర్పాటు చేసిన మన తెలుగులో 2017 సంవత్సరంలో వచ్చింది. 2017 సంవత్సరంలో ఫస్ట్ టైం ఎన్టీఆర్ గారు హోస్ట్గా ఉన్నారు. ఎన్టీఆర్ గారు హోస్ట్గా ఉన్నప్పుడు ఫస్ట్ ఇంట్లోకి అడుగు పెట్టింది శివబాలాజీ. అండ్ ఫస్ట్ అడుగు పెట్టిన ఆయననే ఫస్ట్ సీజన్లో విన్నర్గా కూడా నిలిచాడు. రన్నరప్ ఆదర్శ్ బాలకృష్ణ ఎవరైతే ఉన్నారో ఆయన నిలిచాడు. అండ్ ఫస్ట్ సీజన్ జనాలు ఎన్టీఆర్ గారి కోసం, ఎన్టీఆర్ అన్నకు చాలామంది అభిమానులు ఉన్నారు, ఆయన కోసమే చాలామంది చూశారు. దాని తర్వాత ముందు కూడా హిందీలో జరిగిన బిగ్ బాస్ ఏదైతే ఉందో జనాలకి కొంచెం హైప్ అనేది వచ్చింది. చాలామంది ఇట్లా
ఇన్ఫ్లుయెన్సర్లు మీన్స్ ఎక్కువ జనాలకి ఇంట్రెస్ట్ వచ్చేది ఏంటంటే ఇప్పుడు ఎవరి గురించన్నా నెగిటివ్గా మాట్లాడుతున్నా, ఒకరిని తగ్గించి మాట్లాడుతున్నా, ఒకరితో కొట్లాడుతున్నా, ఒకటే మీన్స్ ఇవి కంటిన్యూగా రిపీటెడ్ అవుతున్నా జనాలకి చాలా ఇంట్రెస్ట్ వస్తుంది. అదే మనం ఎవరినైతే ఇష్టపడతామో వాళ్ళు కొట్లాడుకుంటుంటే మాత్రం ఇంకా మామూలు కాదు, ఆ ఇంట్రెస్ట్ మామూలుగా ఉండదు. సో అందుకోసమని ఈ షోకు మంచిగా హైప్ వచ్చింది. బిగ్ బాస్ ఫస్ట్ సీజన్లో శివబాలాజీ ఎవరైతే ఉన్నారో ఆయన విన్ అయినారు. రన్నరప్ ఆదర్శ్ బాలకృష్ణ గారు రన్నరప్ అయినారు. సెకండ్ సీజన్ నానిగారు హోస్ట్ చేశారు, ఎన్టీఆర్ గారు చేయలేదు. నానిగారు హోస్ట్ చేసినప్పుడు కౌశల్ ఆర్మీ అనేది ఏదైతే ఉందో మీరు అసలుకి ఇంకా మామూలుగా వినలేదు. కౌశల్ ఆర్మీ ఆయన కౌశల్ అన్న ఎవరైతే ఉన్నారో ఆయన గెలిచారు సెకండ్ సీజన్లో రన్నరప్ గీతా మాధురి గారు గెలిచారు. అండ్ థర్డ్ సీజన్కు వచ్చేసరికి రాహుల్ సిప్లిగంజ్ గారు ఎవరైతే ఉన్నారో సింగర్ ఆయన గెలిచారు. అండ్ థర్డ్ సీజన్ నుంచి నాగార్జున గారు హోస్ట్గా చేయడం జరిగింది. బట్ అదే సీజన్లో నాగార్జున గారు కొన్ని ఎపిసోడ్లకు ఆయన మిస్ అయ్యారు, ఎందుకంటే ఆయనది అప్పుడు 60వ బర్త్డే జరిగింది కాబట్టి అప్పుడు ఆయన కొంచెం మిస్ అయ్యాడు. ఆయన ప్లేస్లో నాగార్జున గారి ప్లేస్లో రమ్యకృష్ణ గారు కొన్ని ఎపిసోడ్లు చేయడం జరిగింది. ఇది చూసిన వాళ్ళకందరికీ తెలిసే ఉంటుంది. అండ్ అది అయిపోయిన తర్వాత అదే సీజన్లో మీన్స్ రాహుల్ సిప్లిగంజ్ గారు విన్ అయినారు. శ్రీముఖి ఎవరైతే ఉన్నారో ఆమె ఎమోషనల్ స్టోరీ జనాలకి చాలామందికి కనెక్ట్ అయింది అండ్ ఆమె రన్నరప్గా నిలిచారు. దాని తర్వాత ఫోర్త్ సీజన్ బెస్ట్ సీజన్, వన్ ఆఫ్ ద బెస్ట్ సీజన్, ఇంతవరకు మీన్స్ హైయెస్ట్ టీఆర్పీ ఉన్న సీజన్ ఏదైనా ఉందా అంటే అది ఫోర్త్ సీజన్. అందులో అభిజిత్ విన్నర్గా గెలిచాడు. దాని తర్వాత రన్నరప్ అఖిల్ సార్థక్ ఉన్నారు. ఆడ మెయిన్ కలిసి వచ్చిన పాయింట్స్ ఏంటంటే అఖిల్కి లైక్ అభిజిత్కి కొట్లాట మంచిగా మీన్స్ వర్కౌట్ అయింది. దాని తర్వాత అఖిల్ అభిజిత్ ఇద్దరికి మోనల్ అంటే కొంచెం ఒక కైండ్ ఆఫ్ క్రష్ లాగా ఉండేది. వాళ్ళిద్దరికి మోనల్ మీద కొంచెం ఆ క్రష్ అనేది, ఆ సెంటిమెంట్ అనేది వర్కౌట్ అయింది. అది కాకుండా అఖిల్ అండ్ సోహెల్ ఫ్రెండ్షిప్ కూడా మంచిగా వర్కౌట్ అయింది. అండ్ అరియానా అండ్ అవినాష్ కొంచెం స్టోరీ కూడా ఒక కైండ్ ఆఫ్ లవ్ స్టోరీ లాగా అది కూడా మంచిగా వర్కౌట్ అయింది. అండ్ వన్ ఆఫ్ ద అది చాలా మోస్ట్ సక్సెస్ఫుల్ సీజన్గా ఫోర్త్ సీజన్ అనేది ఇప్పటి వరకు ఉంది. దాని తర్వాత ఫిఫ్త్ సీజన్ ఏదైతే ఉందో దాంట్లో నాగార్జున గారు కంటిన్యూగా చేస్తూనే ఉన్నారు. ఫిఫ్త్ సీజన్ ఏదైతే ఉందో ఫిఫ్త్ సీజన్లో విజేస్ అన్ని ఎవరైతే ఉన్నారో ఆయన విన్నర్గా గెలవడం జరిగింది. అండ్ షణ్ముఖ్ జశ్వంత్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫాలోవర్స్ ఉన్న ఎవరైతే ఉన్నారో ఆయనకి అంతమంది ఫాలోవర్స్ ఉన్నా కూడా అన్ఫార్చునేట్గా ఆయన రన్నరప్ అయినాడు. రీజన్ మీకు అందరికీ తెలిసిందే, సిరితో ఏదైతే ఫ్రెండ్షిప్ ఉందో అది సరిగా వర్కౌట్ కానందుకు సో ఆయన రన్నరప్గా నిలవడం జరిగింది. దాని తర్వాత సిక్స్త్ సీజన్లో సింగర్ రేవంత్ అన్న విన్నర్ అయ్యారు. శ్రీహాన్ ఎవరైతే ఉన్నారో ఆయన రన్నరప్గా నిలిచాడు. ఎస్పెషల్లీ ఆ సీజన్లో చాలా తక్కువ రేటింగ్ వచ్చింది. అండ్ దాని తర్వాత సెవెంత్ సీజన్లో పల్లవి ప్రశాంత్ అండ్ సెవెంత్ సీజన్లో పల్లవి ప్రశాంత్ విన్నర్గా ఉన్నాడు, అమర్దీప్ రన్నర్గా ఉన్నారు. ఓకే, ఇది మీకు అవుతుంది మీకు హోప్ఫుల్లీ మీరు అర్థం చేసుకున్నారని అనుకుంటున్నాను. అండ్ దాని తర్వాత కొంచెం వాళ్ళిద్దరికి సంబంధించిన ఒక కామన్ మ్యాన్కి ఒక లైక్ సెలబ్రిటీ లాగా ఉన్న అమర్దీప్కి ఉన్న ఏదైతే వార్ ఉందో అది మంచిగా సెట్ అయింది. దానికి మంచిగానే వ్యూవర్షిప్ వచ్చింది. దాని తర్వాత లాస్ట్ సీజన్ నిఖిల్ విన్నర్గా ఉన్నాడు. అండ్ దాని తర్వాత రన్నర్గా గౌతమ్. చాలామంది అనుకున్నారు గౌతమ్ ఈసారి విన్నర్ అయ్యే ఛాన్సులు ఉంటాయని, బట్ అన్ఫార్చునేట్లీ గౌతమ్ విన్నర్ కాలేకపోయాడు. ఓకే, ఇది ఇంతవరకు ఉన్న 8 సీజన్లకు సంబంధించినది. అండ్ ఇప్పుడు మనం మాట్లాడుకుందాం 9వ సీజన్. ఓకే, 9వ సీజన్ మనం మాట్లాడుకునే ముందు ఫస్ట్ టైం మీరు నా వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి. క్రికెట్కు సంబంధించిన అప్డేట్స్, బిగ్ బాస్కు సంబంధించిన అప్డేట్స్ నా ఛానల్లో ఉంటాయి. జెన్యూన్ ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ నేను మీతో షేర్ చేసుకుంటాను. అండ్ ఎటువంటి లైక్ ఫేక్ న్యూస్ అనేది ఈ ఛానల్ ద్వారా మీకు చెప్పబడుతుంది. ఏదైతే జెన్యూన్గా మనకు తెలుస్తుందో అది కూడా మనకు జెన్యూన్గా అది కరెక్ట్ అనిపిస్తుందో దాని గురించి మాత్రమే నేను మాట్లాడతాను. బిగ్ బాస్కు సీజన్ వైజ్గా ఎంతమంది వచ్చినారు అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిగ్ బాస్ ఫస్ట్ సీజన్లో 16 మంది వచ్చారు, సెకండ్ సీజన్లో 18 మంది వచ్చారు, థర్డ్ సీజన్లో మళ్ళీ 17 మంది వచ్చారు, ఫోర్త్ సీజన్లో 19 మంది, ఫిఫ్త్ సీజన్లో 19 మంది, సిక్స్త్ సీజన్లో 21 మెంబర్స్ వచ్చారు, సెవెంత్ సీజన్లో 24 వచ్చారు, లాస్ట్ 8th సీజన్లో 20 మెంబర్స్ వచ్చారు. ఈ సీజన్లో 16 నుంచి 18 మంది వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. నాగార్జున గారు మాత్రమే ఈసారి హోస్ట్గా ఉండబోతున్నారు. వాళ్ళ వచ్చే పేర్లు ఏందనేది నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ మీకు తెలిసిన ప్లేయర్స్ ఎవరైనా వస్తుంటే
ఇది యాక్చువల్గా ఎట్లా వస్తుందంటే ఇప్పుడు ఒక షో హిట్ కావాలంటే కొన్ని లీగ్స్ వదులుతారు. ఇప్పుడు క్రికెట్లో కూడా మీరు చూసింటే విరాట్ కోహ్లీ రిటైర్ అయ్యే ముందు, రోహిత్ శర్మ రిటైర్ అయ్యే ముందే కొన్ని లీగ్స్ అనేవి వదిలినారు. ఇట్లా వాళ్ళు రిటైర్ అవుతున్నారు, ఇట్లా న్యూస్ వస్తున్నాయి, వాళ్ళు రిటైర్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి, వాళ్ళు 2 సంవత్సరాల తర్వాత జరిగే టెస్టుకు అంతగా ఫిట్గా ఉండరు అనేది కొన్ని లీగ్స్ వదులుతారు. ఎందుకంటే సడన్గా న్యూస్ ఏది కూడా తెలపరు. అట్లాంటి లీగ్స్కి సంబంధించినదే ఈ షో. బట్ ఈ షో బిగ్ బాస్కు సంబంధించిన ఈ షో ఏదైతే ఉందో ఈ షోకు కొంచెం బజ్ ఏర్పడాలి. ఇప్పుడు మనం మాట్లాడుకుందాము ఈ సీజన్లో బిగ్ బాస్ 9 సీజన్లో వచ్చే వాళ్ళ ఎవరైతే ఉన్నారో ఇప్పటి వరకు లీగ్స్ ద్వారా తెలిసిన వాళ్ళ పేర్లు మనం మాట్లాడుకుందాము. ఆల్మోస్ట్ 20 నుంచి 22 మంది పేర్లు మనకు ఇప్పుడు తెలిసాయి. అందులో మెయిన్గా మనకి వచ్చే ఛాన్సులు ఎవరు ఉన్నాయి అనేది మనం మాట్లాడుకుందాం. యాక్చువల్గా మా టీవీకి సంబంధించి సీరియల్ చేసేవాళ్ళు, మా టీవీకి సంబంధించి కొన్ని షోస్ చేసేవాళ్ళు, ఇప్పుడు కిలాడి బాయ్స్ కిలాడి గర్ల్స్ ఏదైతే ఉందో అట్లాంటి షోలు చేసేవాళ్ళు మా టీవీలో నుంచి ఎక్కువ మంది వచ్చే ఛాన్సులు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకి సంబంధించిన దాంట్లో మీన్స్ వాళ్ళకి కొంచెము సపోర్టింగ్లా ఉండాలని ఎక్కువ మంది మీన్స్ చాలాసార్లు మనం చూసుకున్నాం. బట్ లాస్ట్ సీజన్ నేను చెప్తున్నాను, బిగ్ బాస్ 3 సార్లు కొంచెం వ్యూవర్షిప్ చాలా తక్కువ వచ్చింది. లాస్ట్ సీజన్లో అయితే చాలా తక్కువ వచ్చింది. దానికి ముందు 6th సీజన్ ఎవరైతే మీన్స్ రేవంత్ అన్న ఎప్పుడైతే గెలిచాడో అప్పుడు దానికంటే లైక్ ఇంకా కొంచెం తక్కువ వ్యూవర్షిప్ వచ్చింది బిగ్ బాస్ 3rd సీజన్లో. ఓకే, ఈ 3 సీజన్లు చాలా తక్కువ వచ్చినాయి. అండ్ ఎక్కువ బిగ్ బాస్ వ్యూవర్షిప్ వచ్చింది అయితే బిగ్ బాస్ 4th సీజన్కు. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ మనం మాట్లాడుకుందాం ఇప్పుడు బిగ్ బాస్కు ఈ సీజన్లో వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి మనం మాట్లాడుకుందాం. రిపీటెడ్ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో అంటే ప్రీవియస్ సీజన్లో వచ్చిన కంటెస్టెంట్లు ఈసారి వచ్చే ఛాన్సులు అయితే లేవు. ఓకే, పక్కా లేవు, 100% లేవు. ఎందుకంటే 8th సీజన్ అంత సక్సెస్ కాలేదు. అయినా కూడా 5.9 బిలియన్ వ్యూస్ ఉన్నాయి బిగ్ బాస్కు రీసెంట్గా జరిగిన 8th సీజన్ ఏదైతే ఉందో అది. ఓకే, ఓటీటీ సపరేటు అండ్ నేను మాట్లాడేది బిగ్ బాస్ మెయిన్ బిగ్ బాస్ సీజన్ గురించి. ఓకే, ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ఫస్ట్ ఎవరు వచ్చే ఛాన్సులు ఉన్నాయనేది. ఫస్ట్ ఈసారి నిఖిల్ ఎవరైతే యాంకర్ ఉన్నారో ఆయన వచ్చే ఛాన్సులు ఈసారి హయ్యర్ ఛాన్సులు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఈసారి వచ్చే వాళ్ళని కొంచెం మంచిగా ఫేమ్ ఉన్న వాళ్ళని, ఈసారి వచ్చే వాళ్ళని కొంచెం మంచిగా మీన్స్ పేరున్న వాళ్ళని, ఈసారి జనాలలో ఎక్కువ ఫాలోయింగ్ ఉన్న వాళ్ళని అండ్ కొంచెం కాంట్రవర్సీలలో ఉన్న వాళ్ళని అండ్ పాజిటివ్ కాంట్రవర్సీలు అండ్ నెగిటివ్ కాంట్రవర్సీలలో ఉన్న వాళ్ళని ఈసారి తీసుకునే ఛాన్సులు ఉన్నాయి. ఎందుకంటే బయటనే ఆల్రెడీ వాళ్ళు కాంట్రవర్సీలలో ఉన్నారు కాబట్టి వాళ్ళ గురించి జనాలు ఎక్కువ వింటున్నారు కాబట్టి వాళ్ళు ఒకవేళ షోకు పోతే వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎట్టుంటుందో చూడాలని జనాలు అనుకుంటారు కాబట్టి ఎస్. సో అలాంటి వాళ్ళని ఈసారి పిక్ చేసుకునే ఛాన్సులు ఉన్నాయి. ఎక్కువ సబ్స్క్రైబర్లు ఎవరుకున్నారు, ఎక్కువ ఫాలోయింగ్ ఎవరుకుంది మీన్స్ ఇన్స్టాగ్రామ్లో ఫాలోయింగ్ ఎవరికి ఎక్కువ ఉంది అనేది అండ్ ఎక్కువ జనాలలో షోస్ ద్వారా ఎవరు కనపడుతున్నారు అనేది వాళ్ళను ఈసారి ఎక్కువ తీసుకునే ఛాన్సులు ఉన్నాయి. అండ్ ఈ షోలో డిఫరెంట్ కొంతమందిని డిఫరెంట్గా తీసుకుంటారు. లైక్ పెళ్లిగాని అమ్మాయిలను తీసుకుంటారు, పెళ్ళైన వాళ్ళని కూడా తీసుకుంటారు, పెళ్లిగాని అబ్బాయిలను తీసుకుంటారు, పెళ్ళైన వాళ్ళని కూడా తీసుకుంటారు, రిలీజన్ అన్ని రిలీజన్ల వాళ్ళని తీసుకుంటారు. అంటే చిన్న వాళ్ళని కొంచెం ఏజ్ తక్కువ ఉన్న వాళ్ళని తీసుకుంటారు, ఏజ్ కొంచెం ఎక్కువ ఉన్న వాళ్ళని కూడా తీసుకుంటారు. ఓకే, ఐ హోప్ మీకు ఇది అర్థమైంది అనుకుంటాను. అండ్ ఇలాగా సెలెక్ట్ చేస్తారు బేస్డ్ ఆన్ వాళ్ళ కేటగిరీ ఏదైతే ఉందో ఆ కేటగిరీ నుంచి వాళ్ళని పిక్ చేసుకుంటారు. కేటగిరీస్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేటగిరీస్ వీళ్ళకి సంబంధించినది ఉంటాయి. ఇది ప్రీ ప్లాన్డ్ ఉంటుంది. ఓకే, ఇది ప్రీ ప్లాన్డ్ సెలెక్షన్ ఉంటుంది. దీనికి ఎటువంటి ఆడిషన్స్ ఉండవు. ఇది ప్రీ ప్లాన్డ్గా వీటిని మీన్స్ సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, ఫస్ట్ మనం మాట్లాడుకున్నాం. అండ్ నిఖిల్ ఎవరైతే ఉన్నారో ఆయన వచ్చే ఛాన్సులు, యాంకర్ నిఖిల్ ఎవరైతే ఉన్నారో ఆయన వచ్చే ఛాన్సులు మీన్స్ 99.9% ఉన్నాయి. దాని తర్వాత జబర్దస్త్ ఐశ్వర్య ఎవరైతే ఉన్నారో ఆమె వచ్చే ఛాన్సులు ఉన్నాయి ఈసారి. అండ్ దాని తర్వాత తేజస్విని ఎవరైతే ఉన్నారో అమర్దీప్ అన్న వాళ్ళ వైఫ్, ఆమె ఈసారి బిగ్ బాస్ హౌస్లో ఫస్ట్ ఇంట్లోకి ఆమె కాలు పెట్టబోతుంది. ఓకే, ఆమె కానీ లేకుంటే జబర్దస్త్ ఐశ్వర్య వీళ్ళిద్దట్లో ఎవరొకరు మీన్స్ కాలు పెట్టబోయే ఛాన్సులు ఉన్నాయి. దీని తర్వాత మీన్స్ రీతు చౌదరి పేరు మంచిగా వినబడుతుంది. ఆమె కూడా వచ్చే ఛాన్సులు 99.9% ఉంది. ఆమెకు హయ్యర్ ఛాన్స్ ఉంది ఈసారి రావడానికి. ఎందుకంటే ఎన్నోసార్లు లైక్ అనుకుంటుందంట ఆమె రావడానికి, బట్ అన్ఫార్చునేట్గా ఎప్పుడు ఆపర్చునిటీ దొరకలేదు. ఈసారి ఆమె వచ్చే ఛాన్సులు చాలా ఎక్కువ ఉన్నాయని మీన్స్ ఆమె పేరు మంచిగా వినబడుతుంది. దాని తర్వాత దేవి జైన్ అని ఎవరైతే ఉన్నారో ఆమె బెంగాలీకి చెందిన సీరియల్ యాక్ట్రెస్, ఆమె 2 సీరియల్లో చేసింది. ఆమె కూడా ఈసారి వచ్చే ఛాన్సులు ఉన్నాయి. అంటే మీకు తెలిసిన పేర్లు ఏవైతే ఉన్నాయి లీక్స్ ద్వారా మనకు అందిన సమాచారం మాత్రమే ఇది.
మీకు తెలిసిన ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉందో మీరు కామెంట్ రూపంలో అది కూడా తెలియజేయండి. అండ్ దీని గురించి మనం డిస్కషన్ చేద్దాం. ఎక్కువ జనాలు ఎవరికైతే కాంట్రవర్షియల్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే జనాలకి ఇష్టము, ఇద్దరు కొట్లాడుతుంటే మన జనాలు మొత్తం అందరూ చుట్టూ ఉండి వాళ్ళని చూడ్డానికి పోతారు. ఆ ఎంటర్టైన్మెంట్ జనాలకి నచ్చుతుంది కాబట్టి అట్లాంటి వాళ్ళని ఎక్కువ తీసుకుంటారు. అండ్ జనాలు యాక్చువల్గా కొంతమందిని ఇంట్లోకి పోయిన తర్వాత కూడా కొందరు పర్సనల్ మ్యాటర్లు కూడా అది చెప్పుకుంటారు. అది అన్ఫార్చునేట్గా అది అందరికీ కొంచెం నెగిటివ్ రూపంలో అవుతుంది. తర్వాత వాళ్ళు రియలైజ్ అవుతారు అండ్ ఏదో చేయడానికి పోయి ఏదో అవుతుంది. ఇది అంతా పార్ట్ ఆఫ్ గేమ్స్. కొన్ని ఎమోషన్స్, మ్యానిపులేషన్స్ ఇవన్నీ జరుగుతాయి. బిగ్ బాస్ హౌస్లో మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంది. ఓకే, ఆ టాస్క్స్ ఉంటాయి, సీక్రెట్ టాస్క్లు ఉంటాయి. ఆ సీక్రెట్ టాస్క్లలో మంచిగా ఉన్న వాళ్ళు చెడు అయిపోతారు, చెడు ఉన్న వాళ్ళు కొంచెం మంచి అయిపోతారు. ఇవన్నీ జరుగుతాయి కాబట్టి ఇది పార్ట్ ఆఫ్ గేమ్ లాగా చూడాలి. మీరు ఎవరినైతే అభిమానిస్తున్నారో కొంచెం వాళ్ళు అటు ఇటు ఉన్న మీ అభిమానాన్ని మాత్రం చాటుకోవాలి. అండ్ ఫ్యాన్ వార్డ్స్ అండ్ లైక్ ట్విట్టర్ వార్డ్స్ ఇవన్నీ పెట్టుకోకూడదు, ఒకరినొకరు దూషించుకోకూడదు. ఇది పార్ట్ ఆఫ్ గేమ్. ఇది జస్ట్ వాళ్ళు నడిపిస్తారు, జనాల్ని ఎంటర్టైన్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. దీన్ని వేరే విధంగా అయితే ఎవరు తీసుకోకూడదు. ఓకే, అది జస్ట్ మీరు గుర్తుపెట్టుకుంటే చాలు. దాని తర్వాత కమీడియన్స్, బబ్లు అనే ఎవరైతే కమీడియన్ ఉన్నారో ఇన్స్టాగ్రామ్లో ఆయనకి చాలా ఇప్పుడు లైక్ మిలియన్స్లో వ్యూస్ ఉన్నాయి. ఆయన ఈసారి వచ్చే ఛాన్సులు చాలా లైక్ ఎక్కువ ఉన్నట్లు వినిపిస్తుంది, ఆయన పేరు కూడా. సో ఆయన ఎవరైతే ఉన్నారో ఆయనకు తెలిసిన మీకు ఆయన ఒకవేళ తెలుసుంటే మీరు కింద కామెంట్ చేయండి. అండ్ ఈసారి జబర్దస్త్ ఇమ్మాన్యుయల్ ఎవరైతే ఉన్నారో ఆయన వచ్చే ఛాన్సులు కూడా ఉన్నాయి. జబర్దస్త్ ఇమ్మాన్యుయల్ లైక్ జబర్దస్త్తో ఉన్న కాంట్రాక్ట్ ఏదైతే ఉందో అది క్లోజ్ చేసుకొని ఇప్పుడు మా షోలో జరిగే ఏవైతే కిరాక్ బాయ్స్ కిరాక్ గర్ల్స్ ఏదైతే షో ఉందో ఆ షోలో ఇప్పుడు ఆయన పాల్గొన్నారు. సో ఆల్మోస్ట్ ఆయన వచ్చే ఛాన్సులు అయితే 99.9% ఉన్నాయి. ఉప్పల్ బాలు గురించి ఆ వార్తలు వినబడుతున్నాయి. ఎగ్జాక్ట్గా తెలీదు ఉప్పల్ బాలు వచ్చే ఛాన్సులు ఉన్నాయి లేదా అని. కానీ ఉప్పల్ బాలుకు రీసెంట్గా వచ్చినంత పాజిటివిటీ ఎవరికి రాలేదు. ఉప్పల్ బాలు చాలా రోజుల నుంచి ఆల్మోస్ట్ 3 లక్షల మంది ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్లు ఉన్నారు ఉప్పల్ బాలుకు. ఉప్పల్ బాలు తెలియని వాళ్ళు ఎవరు ఉన్నారు? మంచి వ్యక్తి, ఎందుకంటే ఎంతోమంది డబ్బు సంపాదించారు బెట్టింగ్ యాప్స్ వల్ల. కానీ ఈయన నిజాయితీగా ఏదో నేను ఇంటర్వ్యూలో పోతే నాకు 1000-2000 ఇస్తారు, అదే నాకు చాలు, దాంతో నేను మా ఫ్యామిలీని సపోర్ట్ చేసుకుంటానని ఏదైతే మాట్లాడినాడో జనాలలో నిజంగా చాలా ఇంపాక్ట్ వచ్చింది ఉప్పల్ బాలు గురించి. సో ఉప్పల్ బాలు ఈసారి వచ్చే ఛాన్సులు చాలా ఉన్నాయి. అండ్ ఎగ్జాక్ట్గా తెలీదు, దీనికి సంబంధించి కొంచెం ముందర మనకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఒక 2-3 వారాలలో మనకి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఎట్లా తెలుస్తుంది 2-3 వారాలలో అంటే ఇప్పుడు బిగ్ బాస్ సెట్ ఏదైతే ఉంటుందో ఆ సెట్ వర్క్ అంతా స్టార్ట్ అవుతుంది. అండ్ డిజిటల్ ద్వారా కూడా వాళ్ళు లైక్ ప్రోమోల ద్వారా కొన్ని లీక్స్ ద్వారా బిగ్ బాస్ గురించి కొంచెం ప్రచారం అనేది స్టార్ట్ చేస్తారు. అట్లా స్టార్ట్ చేస్తే జనాలకి ఓకే బిగ్ బాస్ స్టార్ట్ అవుతుందనే ఇంట్రెస్ట్ కలుగుతుంది. కాబట్టి ఈ విధంగా వాళ్ళు జనాలలోకి బిగ్ బాస్ ప్రోగ్రామ్ అనేది తీసుకుపోవడం జరుగుతుంది. అండ్ సెట్ ప్రిపేర్ చేయడానికి వాళ్ళు గేమ్స్ అవన్నీ లైక్ వాటన్నిటి ప్రిపరేషన్ల కొరకు ముందు నుంచే ప్రిపరేషన్లు అన్నీ జరుగుతుంటాయి. అంటే ఆల్మోస్ట్ ఒక 3-4 months బ్యాక్ నుంచే అవి జరుగుతుంటాయి. ఇవన్నీ రెడీగానే ఉంటారు. ఏం గేమ్స్ ఆడిపోయాలి, ఏం ప్లాన్స్ ఆడిపోయాలి, అండ్ డే వైజ్గా వాళ్ళకి పెట్టాల్సిన టాస్క్స్ ఏంది, అండ్ ఎవరిని పిలవాలి అనేది ఇది ఆల్మోస్ట్ అంతా పక్కా ప్లాన్ ఉంటుంది బిగ్ బాస్ టీమ్ సైడ్ నుంచి. ఓకే, బిగ్ బాస్ టీమ్ సైడ్ నుంచి ఉంటుంది ఇది మొత్తం. వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు పర్ఫెక్ట్గా రెడీగా ఉంటారు. సో ఇవన్నీ మంచిగా ప్రిపేర్ చేసి అండ్ కొన్నిసార్లు వాళ్ళు మొత్తం అన్ని చెక్ చేసుకుంటారు. ఇండ్లు మొత్తం మంచిగా చెక్ చేసుకొని పోయిన తర్వాత టెక్నికల్ ఫెయిల్యూర్స్ ఏవి కాకుండా ఇంట్లో పోయిన తర్వాత ఏదన్నా ఇష్యూస్ రాకుండా ముందే వీళ్ళు ప్రాపర్గా ఎవరినన్నా కొంతమందిని పంపించి వాళ్ళతో కొంచెం గేమ్స్ ఆడిపోయడం అవన్నీ చేయించిన తర్వాత అన్ని కన్ఫర్మేషన్ చూసుకున్న తర్వాతనే డేట్ అప్రాక్సిమేట్ డేట్ అయితే నేను చెప్పాను కదా August 31 ఆల్రెడీ ఫిక్స్ అయింది. అండ్ దాని తర్వాత September 7 ఒకవేళ August 31 అన్ఫార్చునేట్లీ ఒకవేళ కాకపోతే September 7వ తేదీ స్టార్ట్ అయ్యే ఛాన్సులు చాలా ఎక్కువ ఉన్నాయి. ఇది మీరు మనసులో పెట్టుకోండి. దీని తర్వాత వచ్చే వాళ్ళ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి మనం మాట్లాడదాం. పటాస్ హరి ఎవరైతే ఉన్నారో బిగ్ బాస్కు స్క్రిప్ట్ రాసే ఎవరైతే సాటర్డేకు సండేకు ఆయన స్క్రిప్ట్ రాశాడు. లైక్ కొన్ని గేమ్స్ ఏ గేమ్స్ పెట్టాలి, ఎవరితో ఏం ఆడిపోయాలి అనేది ఒక స్క్రిప్ట్ ఉంటుంది. పటాస్ హరికి ఆల్మోస్ట్ 150,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఆయన కూడా ప్రతి ఒక్క షోలో మా షోలోకి సంబంధించి ఆయన అవినాష్ అన్ని షోలకు కొంచెం కామెడీగా మంచి రైటరు. సో ఈసారి ఆయన కూడా వచ్చే ఛాన్సులు ఉన్నాయని అన్నారు. అండ్ యాదమ్మరాజు పేరు కూడా వినపడుతుంది. వీళ్ళు ఎగ్జాక్ట్ కాదు 100% కాదు వీళ్ళు వచ్చే ఛాన్సులు. ఇది బజ్ అంటే అందరి ద్వారా వినపడుతున్న ఆ పేర్లు ఏవైతే ఉన్నాయో ఆ పేర్లు ఇవి. ఓకే, బిగ్ బాస్కు సంబంధించిన అంత ఇన్ఫర్మేషన్ అంతా నేను మీకు చెప్తున్నాను. ఒకవేళ ఫస్ట్ టైం మీరు నా వీడియో చూస్తే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ కనీసం ఒక
హండ్రెడ్ లైక్స్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ నేను కూడా బిగ్ బాస్ రివ్యూస్ చెప్తాను, అంటే జెన్యూన్గా చెప్తాను. అండ్ ప్రతి ప్రోమోకి సంబంధించి లైవ్ ఉంటుంది, అండ్ ప్రతి ఎపిసోడ్కు సంబంధించి లైవ్ ఉంటుంది. అండ్ ఒకవేళ మీకు నా నా వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్, నేను మాట్లాడే విధానం నచ్చితే ప్లీజ్ సపోర్ట్ చేయండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా వాయిస్ ఆఫ్ మికీ అనేది నా ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఉంది, ప్లీజ్ అక్కడ కూడా మీరు నన్ను ఫాలో చేయండి. అండ్ క్రికెట్కు సంబంధించినవి అండ్ బిగ్ బాస్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రమే నేను చెప్తాను. అండ్ ఒకవేళ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అండ్ దాని తర్వాత ఇప్పుడు రీసెంట్గా వినబడుతున్న ఎక్కువ సార్లు వినబడుతున్న పేరు ఏదైతే ఉందో అది వేణుస్వామి పేరు. ఆయన ఈసారి వస్తారు అనే వార్తలు వినబడుతున్నాయి. అది నిజమా కాదా అనేది, ఇన్ కేసు మీ దగ్గర ఏదైనా ఇన్ఫర్మేషన్ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే ప్లీజ్ మీరు ఆ ఇన్ఫర్మేషన్ గురించి కూడా మీరు ప్లీజ్ చెప్పండి. అండ్ ప్రియాంక జైన్ ఎవరైతే సీజన్ 7లో ఉన్నారో వాళ్ళతో వాళ్ళు ఇద్దరు ఒకటేసారిగా ఉంటారు కదా, శివ్ జైన్ అని వాళ్ళ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో ఈసారి ఆయన వచ్చే ఛాన్సులు కూడా ఆల్మోస్ట్ ఎక్కువ ఉన్నట్లే. ఎందుకంటే వాళ్ళు రీసెంట్గా వాళ్ళ ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ అండ్ రీసెంట్గా ఒక షోలో కూడా వాళ్ళు చేసిన ప్రాంక్ ఏదైతే ఉందో అది చాలా వైరల్ అయింది. సో అదంతా ప్రాంక్స్ ఎవరు చేసినా కూడా అది వాంటెడ్గానే చేశారు కాబట్టి అది అందరికి అర్థమైంది. బట్ స్టిల్ దానికి మంచిగా వ్యూవర్షిప్ వచ్చింది. సో ఈసారి శివ్ జైన్ అనే ఎవరైతే ఆయన ఉన్నారో వాళ్ళ పార్ట్నర్, సో ఆయన వచ్చే ఛాన్సులు కూడా ఈసారి ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఇప్పుడు మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇవి వచ్చే ఛాన్సులు ఉన్నాయి. అండ్ అలైక్య చిట్టిపికల్స్లో నుంచి అలైక్య వచ్చే ఛాన్సులు ఉన్నాయా లేవా అని చాలామంది అడుగుతున్నారు. యాక్చువల్గా బిగ్ బాస్కు పోయే ముందు నెగిటివ్ లేకపోయినా నార్మల్ నెగిటివ్ ఉంటే పర్లేదు, అక్కడ పోయిన తర్వాత కొంచెం దాన్ని కవర్ చేసుకోవచ్చు, అది పాజిటివ్ అయ్యే ఛాన్సులు ఉంటాయి. బట్ వీళ్ళకి ఎక్కువ నెగిటివిటీ వచ్చింది కాబట్టి ముగ్గురు పోయే ఛాన్సులు చాలా తక్కువ ఉన్నాయి. అండ్ వాళ్ళు పోయే ఛాన్సులు లేరు. ఎందుకంటే బిగ్ బాస్లో ఉండడమే కాదు, బిగ్ బాస్కు పోవడమే కాదు, బిగ్ బాస్లో ఉండడమే కాదు, బిగ్ బాస్ బయట వచ్చిన తర్వాత కూడా ఈ కాంట్రవర్సీలు అనేటివి, ఈ నెగిటివ్ కాంట్రవర్సీలు అనేటివి వాళ్ళని లైఫ్ లాంగ్ అవి కంటిన్యూ చేశాయి. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఇంత పెద్ద కాంట్రవర్సీ నుంచి బయటకు వచ్చినారు కాబట్టి వీళ్ళు పోయే ఛాన్సులు అంటే నాకైతే జెన్యూన్గా చాలా తక్కువ అనిపిస్తున్నాయి. అందరూ వాళ్ళ పేర్లు పెట్టుకొని జస్ట్ వాళ్ళు వస్తున్నారంటే వాళ్ళకి కొంచెం వ్యూవర్షిప్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ట్రెండింగ్లో ఉన్నారు కాబట్టి జనాలు వాళ్ళ పేర్లు తీసుకుంటున్నారు. జెన్యూన్గా ఇప్పుడు మనం ఆలోచిస్తే వాళ్ళు ఈ సీజన్లో వచ్చే ఛాన్సులు లేవు. బట్ ఇన్ కేసు ఇప్పుడు ఏమన్నా వాళ్ళతో ఏమన్నా కాంటాక్ట్ అయ్యి, ఎందుకంటే మళ్ళీ వాళ్ళు రీసెంట్గా వీడియోలు చేయడం జరిగింది కాబట్టి మళ్ళీ వాళ్ళతో మాట్లాడి మళ్ళీ వాళ్ళకి ఏదైనా ఇంట్రెస్ట్ ఉంది రావడానికి అనుకుంటే మళ్ళీ బిగ్ బాస్ వాళ్ళని చేసే అప్రోచ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. యాక్చువల్గా ఆల్రెడీ నాకు తెలిసి దీనికి ఆడిషన్స్ ఏమి ఉండవు, ఆల్రెడీ ప్రీ ప్లాన్డ్ వాళ్ళు అనుకొని ఉంటారు ఎంతమందిని పిలవాలను. మోస్ట్లీ ఈసారి 16 నుంచి 18 మెంబర్స్ ఉంటారు. ప్రీవియస్గా వచ్చిన కంటెస్టెంట్లు మాత్రం ఉండరు. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే 8th షో ఏదైతే ఉందో అది ఫ్లాప్ అయిపోయింది. అండ్ మీకు అది బాహాటంగా బాగానే తెలుసు. ఎందుకంటే 16 మందిని ఫస్ట్ తీసుకున్నారు, దాని తర్వాత 4 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చినాయి. బట్ అయినా కూడా అది ఫ్లాప్ అయిపోయింది. సో వాళ్ళు వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. ప్రీవియస్గా వచ్చిన వాళ్ళు వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. ఈసారి మంచిగా కొంచెం ఫేమ్ ఉన్న వాళ్ళు వచ్చే ఛాన్సులు చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ రీసెంట్గా ప్రసాద్ అన్న అండ్ ఇంకొక అన్నది ఏదైతే కాంట్రవర్సీ జరిగిందో వాళ్ళిద్దరిలో ఒకరు వచ్చే ఛాన్సులు కూడా ఉన్నాయన్నట్టు. జస్ట్ ఇది బజ్ మాత్రమే. ఎగ్జాక్ట్గా కొన్ని రోజులలో మీకు తెలుస్తుంది, నాకు ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. నా ఛానల్లో ప్రతి వారం బిగ్ బాస్కు సంబంధించి 9:30కి బిగ్ బాస్ ముచ్చట్లు ఉంటాయి. జనాలకు తెలిసిన ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటుంటారు. ప్లీజ్ మీరు కూడా రావాలనుకుంటే ప్రతి ఆదివారం 9:30కి బిగ్ బాస్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది, రండి. అండ్ ఇప్పటి వరకు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వచ్చే వాళ్ళ సంఖ్య ఏదైతే ఉందో అది ఇది. అండ్ దీని తర్వాత ఫర్దర్గా నాకు అమ్మ మాట అని ఎవరో ఒక ఆమె సీనియర్ వాళ్ళు వచ్చే అవకాశాలు కూడా ఉన్నట్లు వినపడుతున్నాయి. ఎగ్జాక్ట్ కాదు వీళ్ళ నంబర్లు, ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ మాలో ఉన్నారంటే ఇంకా బిగ్ బాస్లో ఉన్నట్టే అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఎక్కువ మందిని దాంట్లో వర్క్ చేసే వాళ్ళని మాత్రమే తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళని నమ్మి ఇన్ని రోజులు వాళ్ళతో పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళని తీసుకునే ఛాన్సులు ఉన్నాయి కాబట్టి
మోస్ట్లీ వాళ్ళు వచ్చే ఛాన్స్లే ఉంటాయి. అండ్ బయట వాళ్ళని కూడా, కామన్ పీపుల్ని కూడా తీసుకునే ఛాన్స్లు ఉన్నాయి. అది ఇన్ఫ్లుయెన్సర్ని తీసుకుంటారా, యూట్యూబర్ని తీసుకుంటారా, బయట నుంచి ఎవరు వచ్చే ఛాన్స్లు ఉన్నాయి అనేది మనకు త్వరలోనే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుపుతాము. ఇంతవరకు ఒకవేళ మీకు నా వీడియో నచ్చితే, అంటే నేను బిగ్ బాస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, ఏ విధంగా స్టార్ట్ అయింది, బిగ్ బాస్లో కాంట్రవర్సీలు ఏంటి, పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, అన్నీ ఉంటాయి. ఒక ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో నేను మీకు ఐ హోప్ అంతా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకున్నాను. ఇన్ కేసు ఒకవేళ నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కనీసం 100 లైక్స్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ప్లీజ్ ఒకవేళ మీకు ఇష్టమైతే ఆ 100 లైక్స్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అండ్ ఫర్దర్గా బిగ్ బాస్కు సంబంధించిన అన్ని అప్డేట్స్ నా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఉంటుంది. అండ్ నాది వాయిస్ ఆఫ్ మీకు యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో దీని ద్వారా నా మొత్తం బిగ్ బాస్కు సంబంధించిన అప్డేట్స్ అన్నీ ఉంటాయి. అండ్ నా ఇన్స్టాగ్రామ్లో కూడా బిగ్ బాస్కు సంబంధించిన పోల్స్, క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. అది క్రికెట్కు సంబంధించి, బిగ్ బాస్కు సంబంధించి ఉంటాయి. ఒకవేళ మీరు మీకు నా కంటెంట్ నచ్చి ఒకవేళ మీరు నన్ను సపోర్ట్ చేయాలని అనిపిస్తే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా బిగ్ బాస్కు సంబంధించిన వాళ్ళు ఉంటే జస్ట్ వాళ్ళకి ఈ ఛానల్ ద్వారా నేను ఒకటే చెప్పాలని అనుకుంటున్నాను. జస్ట్ ఆట ఏదైతే ఉందో అది జెన్యూన్గా తీసుకోండి. పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి. ఎక్కువ అగ్రెసివ్ కావద్దండి. వాళ్ళు అట్లా చేసినారు, మనకు ఫేవరెట్ అయిన కంటెస్టెంట్ వాళ్ళు అట్లా అన్నారని సీరియస్ కావడం, అగ్రెసివ్ కావడం, తిట్టుకోవడం ఇవన్నీ లేకుండా జెన్యూన్గా బిగ్ బాస్ ఏదైతే ఉందో అది చూస్తే బాగుంటుంది. అండ్ అంత ప్రశాంతంగా జరుగుతుంది. అండ్ ఎక్కువ ఎమోషన్, ఎక్కువ అగ్రెసివ్ అండ్ వేరే వాళ్ళన తిట్టడం వల్ల మనకేం వచ్చేది లేదనేది జస్ట్ ఈ ఛానల్ ద్వారా జెన్యూన్గానే ఏదైనా చెప్పడం జరుగుతుంది. రివ్యూస్ కూడా చాలా జెన్యూన్గా ఉంటాయి. ఒకరిని లైక్ ఒకరికి ఫేవరెటిజం చూపించే అట్లాంటిది ఏమి ఉండదు. ఏది ఉందో జెన్యూన్గా అదే చెప్తాను. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ 5 years నుంచి చెప్తున్నాను. బట్ రకరకాల యూట్యూబ్స్ నేను క్రియేట్ చేసుకునేవాడిని. బట్ ఈసారి మాత్రం ఇది కంటిన్యూగా చేసుకుంటాను. లైక్ ఎవ్రీ ఇయర్ నేను బిగ్ బాస్కు సంబంధించిన రివ్యూ చెప్తాను. ప్రతిరోజు లైవ్ ఉంటుంది 9:30కి క్రికెట్కు సంబంధించినది. ఆదివారం మాత్రం బిగ్ బాస్కు సంబంధించిన రివ్యూ లైక్ ముచ్చట్లు ఉంటాయి. అండ్ బిగ్ బాస్ స్టార్ట్ అయినప్పుడు మాత్రం ప్రోమోకు లైవ్ ఉంటుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ ప్రతి ఎపిసోడ్కు లైవ్ ఉంటుంది. లైవ్లోనే మనం మాట్లాడుకుంటాం. అండ్ రీసెంట్గా కూడా నా లైవ్లో ఆల్మోస్ట్ 6,000 నుంచి 9,000 మంది ఒక లైవ్లో పాల్గొనే వాళ్ళు చాలామంది కంటిన్యూగా వాళ్ళ అభిప్రాయాలు లైవ్లోనే మాట్లాడతాం. ఏదైనా లైవ్లోనే జెన్యూన్గానే మాట్లాడడానికి ట్రై చేస్తాం. ప్లీజ్ ఒకవేళ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.